వైసీపీ హయాంలో శ్రీశైలంలో కూడా నకిలీ నెయ్యి వినియోగించడం బాధాకరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అన్నారు. భయం భక్తి లేకుండా శ్రీశైలం స్వామివారి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించడం అన్యాయమన్నారు. వైసీపీ నాయకులు హిందూ దేవాలయాల్లో అవినీతికి పాల్పడుతూ పాపాలు చేశారని విమర్శించారు. నకిలీ నెయ్యి సరఫరా బాధ్యులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. పాలే వినియోగించకుండా పాలు పదార్థాలే లేకుండా నెయ్యి తయారు చేసినప్పుడు అది కల్తీ కాదు. నేనైతే దాన్ని నకిలీ నెయ్యి అంటా ఉన్నా. మరి ఆ నకిలీ నెయ్యి శ్రీశైలంలో కూడా కొంత సరఫరా చేయబడింది. దాదాపు 3,25,000 టన్నులు 11 నెలల పాటు 3,25,000 టన్నులు 16 కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ నెయ్యి ఏ బోలేబాబా డైరీ అయితే తిరుమలలో మరి ఈ పాపానికి ఒడిగట్టిందో అదే బోలేబాబా డైరీ దగ్గర నుంచి రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా మరి శ్రీశైల దేవస్థానానికి కూడా 3,25,000 టన్నుల నెయ్యి సరఫరా చేశారు, నకిలీ నెయ్యిని అని వచ్చినటువంటి వార్త నిజంగా చాలా బాధ కలిగించింది. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం హిందూ దేవాలయాల కేంద్రంగా వారు చేసినటువంటి అవినీతి, వారు చేసినటువంటి పాపాలు కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఒక మతం పట్ల వారు చేసినటువంటి ఒక దాడి, రథాలు తగలబెట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయటం, ఇటువంటి పాపాలకు ఒడిగట్టడం, స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు మొన్న ఎన్నికల్లో. కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం దేవస్థానంలో మరి జరిగినటువంటి ఈ నకిలీ నెయ్యి సరఫరాకు సంబంధించి ఇక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజు వచ్చినటువంటి వార్త పైన దానిపైన వారి పరిధిలో వారు దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కఠినంగా తీసుకుంటుంది.